ఓం శాంతి 17-3-2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో నేను అన్న దేహాభిమానాన్ని వదిలి తండ్రి సమానంగా అయ్యే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. భాగ్యవాన్ ఆత్మను. ఎవరినైతే నేను జన్మ జన్మాంతరాలుగా వెతుకుతూ వచ్చానో స్వయంగా ఆ భగవంతుడే నాకు లభించారు. స్వయంగా ఆ సర్వశక్తివంతుడి యొక్క పాలనలో పాలించబడుతున్న నేను పరమ భాగ్యశాలి ఆత్మను. నాకు ఒక దృశ్యం అనుభవం అవుతుంది. నేనొక దట్టమైన ముళ్ళ అడవిల మధ్యలో చిక్కుకొని ఉన్నాను. ఆ అడవిలో చిక్కుకొని మార్గాన్ని వెతుకుతూ అలసిపోయి ఉన్నాను. చాలా సమయం నుంచి ఆ అడవి నుంచి బయటికి వచ్చేందుకు మార్గాన్ని వెతుకుతూనే ఉన్నాను. నా భాగ్యం, అకస్మాత్తుగా నాకు మార్గం కనిపించింది. నేను ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాను. ఆ మార్గంలో కొన్ని పాదముద్రలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాయి. నేను ఆ పాదముద్రలపైనే అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అలా వెళ్ళగా ఎదురుగా నాకు బాప్దాదా కనిపించారు. నన్ను ప్రేమగా ఆహ్వానిస్తున్నారు. ఇదే విధంగా నేను ఈ మాయా అడవిలో బ్రహ్మబాబా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నా నెంబర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. నేను ప్రతి ఆలోచనలో, మాటల్లో, కర్మల్లో, సంబంధ సంపర్కాలలో ఫాలో ఫాదర్ చేసే ఆత్మను. ఫాలో ఫాదర్ చేస్తున్న ఆత్మైన నన్ను బ్రహ్మా తండ్రి వతనంలో సంపూర్ణ అవ్యక్త ఫరిష్తాగా అయ్యేందుకు ఆహ్వానిస్తున్నారు. రా బిడ్డ, మధురమైన బిడ్డ, త్వరగా రా. నేనిప్పుడు వతనానికి ఎగిరి వెళ్ళాను. ఎక్కడైతే స్వయం బాప్దాదా నా కోసం నిరీక్షిస్తున్నారో, బాబా నా మస్తకంపై ప్రకాశిస్తున్న తిలకాన్ని పెట్టారు. పవిత్రత యొక్క లైట్ కిరీటాన్ని పెట్టారు. విశ్వ కళ్యాణం అనే
బాధ్యతా కిరీటాన్ని పెట్టారు. నేను డబల్ కిరీటధారి ఆత్మను. బాప్దాదా నన్ను తమ హృదయ సింహాసనంపై కూర్చోబెట్టారు. పరమాత్మ ద్వారా కిరీటము, సింహాసనము, తిలకాన్ని పొందిన నేను అతి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. డబల్ లైట్ ఫరిష్తా స్థితిలో స్థితై ఉన్నాను. ఈ ఉన్నతమైన స్థితిలో సదా ఉండడానికి 108 విజయమాలలో రావడానికి సంకల్పాల్లో, మాటల్లో, కర్మల్లో, సంబంధ సంపర్కాల్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ మరియు వేస్ట్ యొక్క భారం నుంచి ముక్తవుతున్నాను. నాది నాది అనే సూక్ష్మ దేహ అభిమానాన్ని త్యాగం చేస్తున్నాను. నా విశేషతలైనా కానీ, నా గుణాలే కానీ, నేను చేస్తున్న సేవే కానీ అన్ని పరమాత్మని ప్రసాదమే, నావేవీ కావు. నేను తండ్రి సమానమైన విశ్వ కళ్యాణకారి ఆత్మను. సదా అనంతమైన వృత్తి, దృష్టి స్థితిలో ఉన్నాను. ఎవర్ రెడీగా ఉన్నాను. నేను నా ఆఫీస్ అని, నా ఇల్లు అని, నా గది అని, నా అల్మారా అని, నా ఏ వస్తువు పైన, ఏ ఏరియా పైన, ఏ రకమైన పేరు ప్రఖ్యాతుల కోసము, పదవి గౌరవాల కోసము, ఇక ఏ హద్దు యొక్క విషయాల్లో కూడా నేను చిక్కుకోవటం లేదు. రకరకాలుగా నా అన్న సంబంధాలు, హద్దు సంబంధాలు, వ్యర్థ భారాలను సమాప్తం చేస్తూ నేను తేలికగా ఫరిష్తా స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. నేను అనంత విశ్వ కళ్యాణకారి ఆత్మను. ప్రతి పరిస్థితిలో వ్యక్తి, ప్రకృతి నుంచి ఏ పరీక్షణ రాని నేను అచలంగా, అడవులంగా ఉన్నాను. విషయాలని చూడటం లేదు. నన్ను నేను చూసుకుంటున్నాను, మరి సూక్ష్మంగా చెకింగ్ చేసుకుంటున్నాను. నన్ను నేను మలుచుకుంటున్నాను, బంగారంలా అవుతున్నాను. నేను తండ్రి యొక్క అడుగులో అడుగు వేసే ఆత్మను. విజయీ ఆత్మను. నేను ఫరిష్తాను. ఈ ఉన్నతమైన స్థితిలో ఉంటూ తిరిగి ఈ దేహాన్ని ధారణ చేస్తున్నాను. సాక్షి నా పాత్రను పోషిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
शांति। मीठे बच्चे, विचार सागर मतन कर। एक ऐसी टॉपिक निकलो जो सब जगह एक ही टॉपिक पर भाषण चले, यही है तुम्हारी యూనిటీ. బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, విచార సాగర మతనం చేసి ఒక టాపిక్ తీయండి. అన్ని ప్లేస్లోన ఈ టాపిక్ గురించి భాషణ చేయాలా? ఇదే అయింది మీ యొక్క యూనిటీ అంటారు బాబా. ప్రశ్న, कौन सी मेहनत करते करते तुम बच्चों पास विथ ऑनर हो सकते हो? బాబా ప్రశ్న అడుగుతారు, ఏ ఒక్క ప్రయత్నం శ్రమ చేస్తూ చేస్తూ పిల్లలు పాస్ విత్ ఆనర్గా అవుతారు? ఉత్తర్, कर्म बंधन से अतीत बनो. जब किसी से बात करते हो तो आत्मा भाई 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 समझ देखो. బాబా సమాధానం చెప్తారు, కర్మ బంధనం నుంచి అతీతులుగా కండి. ఎవరితో అయినా మాట్లాడే సమయంలో ఆత్మిక దృష్టితో చూడండి. బాబా से सुनते हो तो भी बाबा की ब्रुकटी में देखो. भाई भाई की दृष्टि से वो स्नेह और संबंध पक्का हो जाएगा. బాబా ద్వారా వినేటప్పుడు కూడా బ్రుకటిలో చూడాలి. భాయి బాయి అనే దృష్టితో చూసేటప్పుడు ఆ స్నేహం, ఆ సంబంధం అనేది పక్కా అవుతుంది. యహీ మెహనత్ కా కామ్ హై, ఇస్సే హీ పాస్ విత్ హానర్ బనేంగే. ఇందులోనే శ్రమ ఉంది, అయితే ఈ శ్రమ చేసినప్పుడే పాస్ విత్ హానర్గా అవుతారు. ऊंच पद पाने वाले बच्चे ये పురుషార్థ అవశ్య కరేంగే. ఎవరు ఉన్నత పదవి పొందుకోవాలి అనుకుంటారో అటువంటి పిల్లలు ఈ పురుషార్థాన్ని తప్పనిసరిగా చేస్తారు. ఓం శాంతి. मीठे मीठे बच्चों को समझाया गया है यह मृत्युलोक, उसके भेंट में अमरलोक भी है. ఇక్కడ బాబా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది అయింది మృత్యులోకం. మరి అమరలోకం కూడా ఉంది. ఆ భక్తి మార్గమే దిఖాతే హై. శంకర్ నే పార్వతీకో అమర్ కథ సునాయా. అంటే భక్తి మార్గంలో ఈ విధంగా చూపించినారు. శంకరుడు పార్వతికి అమరకథ వినిపించినట్లా. అబ్ అమర్ లోక్ మేతో తుమ్ జాతే హో. బాబా అంటారు, పిల్లలు అమర లోకానికి మీరే వెళతారు. శంకర్తో కథ సునాతే నహి. శంకరుడేమి కథ వినిపించరు. కథ సునానే వాలే జ్ఞాన్ సాగర్ ఏకీ బాప్ హై. కథని వినిపించేవారు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. శంకర్ కోయి జ్ఞాన్ సాగర్ నహి జో కథ సునాయంగే. శంకరుడేమి జ్ఞానసాగరుడు కాదు, కూర్చొని కథ వినిపించేందుకు. ఎసేసే బాతోం పర్ తుమ్ బచ్చోం కో సమఝానా హై. ఇటువంటి విషయాల గురించి పిల్లలు అర్థం చేయించాలా. కాల్ పర్ జీత్ కైసే పాయి జాతి హై. ఏ జో నాలెడ్జ్ హై వహ అమర్ బనాతి హై. కాలుడు పైన విజయాన్ని ఎలా పొందుకుంటాం? ఇది జ్ఞానం. ఇది మనతో అమర్గా చేస్తుంది. ఇస్మే ఆయు బడి హోతీ హై. ఇందులో ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుంది. వహా కాల్ ఓతా నహి. అక్కడ కాలుడు ఉండడు, మృత్యు ఉండదు, అంటే సడన్గా మరణించడం ఉండదు. యహా తుమ్ 5 వికార్ అథవా రావణ్ పర్ జీత్ పానే సే రామ్ రాజ్ అథవా అమర్ లోక్ కో మాలిక్ బంతే హో. ఇక్కడ 5 వికారాలు రావణ పైన విజయాన్ని పొందుకుంటారు బాబా పిల్లలు. అప్పుడు రామరాజ్యానికి, అమర లోకానికి అధిపతులుగా అవుతారు. మృత్యులోక్ మే హై రావణ్ రాజ్, అమర్ లోక్ మే హై రామరాజ్. మృత్యులోకంలో రావణ రాజ్యం, అమరలోకంలో రామరాజ్యం. దేవతాంకో కభీ కాల్ నహి ఖాతా. దేవతలు అంటే అక్కడ అకాల మృత్యు ఉండదు, సడన్గా మరణించే విషయం ఉండదు. వహా కాల్ కే జమగాట్ హోతా నహి. తో యహ టాపిక్ భీ బహుత్ అచ్చి. మనుష్య కాల్ పర్ విజయ్ కైసే పా సక్తే హై.
అంటే యమదూతలు వచ్చి ప్రాణం తీసుకొని పోయినట్లు చూపిస్తారు కదా, అక్కడ సత్యుగంలో అది అమరలోకంలో అలా ఉండదన్నమాట. కాబట్టి కాలను పైన విజయాన్ని పొందుకునేది ఎలా, ఈ టాపిక్ గురించి మనుషులకు అర్థం చేయించాలా. ఏ సారీ జ్ఞానికి బాతే హై, ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. భారత్ అమరలోక్కి కితనీ బడి ఆయుతి, భారతం అమరలోకం, ఆ భారతానికి ఎంత పెద్ద ఆయుష్ ఉంది. సర్పక మిసాల్ బి సత్యుగ్ కే లియే హై, అంటే పాము ఎంత ఈజీగా పొరుగు వదులుతుందో ఈ ఎగ్జాంపుల్ సత్యుగానిది అన్నమాట. అక్కడ శరీరం కూడా ఆత్మ పాత శరీరాన్ని అంత ఈజీగా వెళ్ళి మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటుంది. ఏక్ కాల్ చోట్ దూసరీ లేతీ హై, ఒక శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇస్కో కహా జాతా హై బేహద్ కే వైరాగ్యం, దీనికే చెప్తారు బేహద్ వైరాగ్యం. జాన్తే హై సారీ దునియా కా వినాశ్ హోనే వాలే హై, పిల్లలకు తెలుసు ఈ పాత ప్రపంచం మొత్తం వినాశనం అవుతుంది. ఏ పురాణా శరీర్ బి చోడనా హై, ఈ పాత శరీరం కూడా వదిలేయాలా. ఏ 84 జన్మోంకి పురాణి కాలా హై, 84 జన్మలు, ఇది పాత శరీరం. అమరలోకమే ఏసే నహీ హోతా, అమరలోకంలో ఇలా ఉండదన్నమాట. శరీరం అక్కడ చాలా సతోప్రధానంగా ఉంటుంది. వహా ఫిర్ సమజ్తే హై అబ్ శరీర్ బూఢా జర్జడాభూత్ హో గయా, ఇసే చోడ్ నయా శరీర్ లేంగే, అక్కడ సాక్షాత్కారం అవుతుంది అన్నమాట. పాత శరీరం అయిపోతేనే ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకోవాలని. ఫిర్ సాక్షాత్కార్ భీ హోతా హై, సమझो సాక్షాత్కార్ కహా జాతా హై, హమారీ అబ్ నయీ ఖాల్ తయార్ హువా హై, అంటే అక్కడ సాక్షాత్కారం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నాకు కొత్త శరీరం అనేది తయారై ఉంది, శరీరాన్ని వదిలి ఆ కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది. పురాణికో అబ్ చోడనా హై, పాత శరీరాన్ని వదిలేయాలా. వహాబీ ఏసే హోతా హై, ఆ సత్యుగంలో అలా ఉంటుంది. ఉన్కో కహా హీ జాతా హై అమర్లోక్ జహా కాల్ ఆతా నహీ, అందుకనే దాన్ని అమరలోకం అంటారు. అక్కడ మృత్యు అనేది కాలుడు అనేది సడన్గా శరీరం వదిలేరు. ఆపే హీ సమయ పర్ శరీర్ చోడ్ దేతే హై, అంటే సంపూర్ణ ఆయుష్ జీవిస్తారు, సమయం అనుసారంగా శరీరాన్ని వదిలేస్తారు. कछुआ का मिसाल भी यहाँ का है, काम करके फिर अंतर्मुखी हो जाता है. ఈ సమయకే మరి తాబేలుది కూడా ఎగ్జాంపుల్ చూపిస్తారు. దానికి పని ఉన్నప్పుడు కర్మేంద్రియాలను బయటకు తీస్తుంది, లేదంటే లోపలికి ముడుచుకుంటుంది. అది మనదే అన్నమాట. అంతర్ముఖ స్థితి గురించి ఈ సమయంలో భక్తిలో చూడండి. इस समय के मिसाल फिर भक्ति मार्ग में काफ़ी करते हैं, परंतु सिर्फ कहने मात्र. సంగమ యుగంలో ఏమన్నీ చేస్తారో బాబా పిల్లలు, అది భక్తిలో వాళ్ళు కాఫీ చేస్తారు అన్నమాట. కేవలం వాళ్ళకి చెప్పే మాత్రమే అది వాళ్ళు ప్రాక్టికల్గా తీసుకొని రారు. సమజ్తే కుచ్ భీ నహీ, వాళ్ళకు అర్థం కాదు. అభి తుమ్ హో సమజ్తే హో, రాఖీ ఉత్సవ్, దసరా, దీపావళి, హోలీ ఆది సబ్ ఇస్ సమయకే హై, అంటే ఇక్కడ పండగలు జరుపుకుంటాం కదా, రాఖీ ఉత్సవం, దసరా పండగ, దీపావళి, హోలీ, ఇవన్నీ ఈ సమయానికి గుర్తుగా జరుపుకుంటారు. జో భక్తి మార్గమే చలే హై తో ఏ బాతే సత్యుగమే హోతా నహీ, భక్తి మార్గంలో ఏదైతే నడిచిందో అవన్నీ సత్యుగంలో ఉండదు. ఏసీ టాపిక్ లిఖో, ఈ విధంగా ఇవన్నీ కూడా బాబా చెప్తారు. పిల్లలు టాపిక్స్ రాయండి. మనుష్య కాల్ పర్ జీత్ కైసే పహన్ సక్తే హై, మనుష్యులు కాలుడి పైన ఎలా విజయం పొందుకుంటారు. మృత్యులోక్ సే అమరలోక్ మే కైసే జా సక్తే హై, మృత్యులోకం నుండి అమరలోకానికి ఎలా వెళ్ళగలరు. ऐसे बातों पर समझाने के लिए पहले लिखना पड़ता है, ఈ అన్ని విషయాల గురించి అర్థం చేయించడం కోసం మొదట రాయాల. जैसे नाटक की स्टोरी लिखते हैं, आज फलाना नाटक है,
ఏ విధంగా ఒక డ్రామా చేయాలంటే, నాటకం చేయాలంటే మొదట స్టోరీని రాస్తారన్నమాట. తుమారీ బి పాయింట్స్ కి లిస్ట్ హో ఆజ్ ఇస్ టాపిక్ పర్ సమझाए जाएगा. అలా పిల్లలు కూడా పాయింట్స్ రాయాల. ఈరోజు ఈ టాపిక్ గురించి అర్థం చేయించాలా. రావణ్ రాజ్ సే దైవీ రాజ్యమే కైసే జా సక్తే హై. రావణ రాజ్యం నుండి దైవీ రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతాము. समझानी तो बल एक है, परंतु भिन्न भिन्न टॉपिक सुनने से खुशी होगा. बेहद के बाप से बेहद का वर्षा कैसे मिलते हैं. కాబట్టి బాబా అంటారు, భిన్న భిన్న టాపిక్స్ను తయారు చేసి అర్థం చేయించినప్పుడు మనుషులు చాలా ఖుషి పడతారు అన్నమాట. బేహద్ తండ్రి నుంచి బేహద్ ఆస్తిని ఎలా తీసుకోవాలా. జైసే सन्यासियों को अखबार में पढ़ता है, आज 125 या यज्ञ रचते हैं, उसमें यह सुनाएंगे. అంటే యజ్ఞాలు రచన చేసినప్పుడు పేపర్లో వేస్తారన్నమాట. 125 యజ్ఞాలు రచన చేసినారు అని. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వాళ్ళు వేస్తారు సన్యాసులు యజ్ఞాలు రచన చేసినప్పుడు. బాబా कहते हैं, मैं एक ही बार यज्ञ रचता हूँ जिससे सारी पुरानी दुनिया स्वाहा हो जाती है. పరమాత్మ ఒకేసారి యజ్ఞాన్ని రచన చేస్తారు, మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవుతుంది. యహతో బహుత్ యజ్ఞ రచతే హై. అలా చాలా యజ్ఞాలు రచన చేస్తారు. यहाँ तो तुम जानते हो ये रुद्र शिव बाबा का ही यज्ञ है. ఇక్కడ పిల్లలకు తెలుసు అన్నమాట, ఇది రుద్రుడు శివ్ బాబా ఒక్క యజ్ఞం. జిస్సే సారీ పురాణి దునియా స్వాహ హో జాతీ హై. దీని ద్వారా మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. నయీ దునియాకి స్థాపన హో జాతీ హై ఔర్ తుమ్ జాకర్ దేవతా బన్ జాతే హై. కొత్త ప్రపంచం అనేది స్థాపన అవుతుంది, పిల్లలు వెళ్ళి అక్కడ దేవతగా జన్మ తీసుకుంటారు. ఎబి బాబా తుమ్కో సమझाते हैं. ఇది కూడా బాబానే అర్థం చేయిస్తారు. రచయిత బాబా ही आकर अपना और रचना के आदि मध्य अंत का सारा नॉलेज देते हैं और राजयोग भी सिखाते हैं. రచయిత అయిన తండ్రి వచ్చి రచన యొక్క ఆది మధ్యాంతిమ జ్ఞానాన్ని తెలియచేస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యుగ్ మే హై పవిత్ర దేవతాయే. సత్యుగంలో ఎవరున్నారు? పవిత్ర దేవతలు. వ రాజాయి భీ కర్తే హై, ఉస్కో కహా జాతా హై ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. సత్యుగంలో దేవతల యొక్క రాజ్యం ఉంటుంది, దానికే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని చెప్తారు. ఎబీ టాపిక్ రక్ సక్తే హో ఆది సనాతన సత్యుగ్ దేవీ దేవతా ధర్మ కి స్థాపన కైసే హో రహా హై. ఇది కూడా టాపిక్ తయారు చేయాలా. ఆది సనాతన సత్యుగ దేవీ దేవతా ధర్మం ఎలా స్థాపన అవుతుంది. విశ్వమే శాంతి కైసే స్థాపన హోతీ హై ఆకర్ సమझो. విశ్వమంతా శాంతి ఎలా స్థాపన అవుతుందో వచ్చి తెలుసుకోండి. పరంపిత పరమాత్మకే సివాయే విశ్వమే శాంతి शांति स्थापन करने की राय और कोई दे नहीं सकते. పరంపిత పరమాత్మ తప్ప విశ్వంలో శాంతి స్థాపన చేసే సలహా ఇంకెవ్వరు కూడా ఇవ్వలేరు. రాయ్ देने वाले को भी प्राइज मिलता है. विश्व में शांति स्थापन करने की प्राइज कैसे और कौन देते हैं, ये भी टॉपिक है. విశ్వమంతా శాంతి తీసుకొని రావాలా అని సలహా ఇచ్చిన వాళ్ళకు ప్రైజ్ దొరుకుతుంది అన్నమాట. విశ్వంలో శాంతి ఎలా స్థాపన అవుతుంది అని ఒక టాపిక్ తయారు చేయాలా. ఎసే విచార సాగర్ మతన్ కర్ టాపిక్ నికాల్ని చాహియే. ఇలా విచార సాగర మతనం చేసి టాపిక్ తీయాలా. ऐसे प्रबंध हो सब जगह एक ही टॉपिक हो सबका कनेक्शन रहेगा. ఇలాంటి ప్రబంధం తయారు చేయాలా, అన్ని ప్లేస్లోన ఒకే టాపిక్ గురించి తెలియచేయాలా.
ऐसी लिस्ट बनाकर पहले इशारा दे देना चाहिए. ఇలా ఒక లిస్ట్ తయారు చేసి అందరికీ ఇషారా ఇవ్వాలా. फिर समाचार दिल्ली में आना चाहिए. తర్వాత దీని యొక్క సమాచారం ఢిల్లీలో వినిపించాలా. सबको मालूम पड़ जाए सब जगह ऐसे भाषण चला इसको कहा जाता है యూనిటీ. ఈ విధంగా అన్ని చోట్ల ఒకే టాపిక్ గురించి భాషణ చెయ్యాలన్నమాట. అలా చేసినప్పుడు చెప్తారు యూనిటీ అని. సారీ దునియా మీ డిస్యూనిటీ హై అంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ యూనిటీగా లేరు అన్నమాట, డిస్యూనిటీగా ఉన్నారు. రామరాజ్య కా గాయన్ హై షోర్ గావ్ ఇకట్టే జల్ పీతే హై. అక్కడ రామరాజ్యంలో గాయనం ఉంది కదా, పులి ఆవు కూడా ఒకే రేవులో నీళ్లు తాగుతూ ఉన్నట్ల. త్రేతామే సే గాయన్ హై తో సత్యుగమే క్యా నహీ హోగా. రామరాజ్యంలో ఇలా ఉంటుంది, ఆవు పులి కూడా నీళ్లు తాగుతుంది అని. చూడండి సత్యుగంలో ఇంకెంత బాగుంటుంది. బాకీ శాస్త్రం అనేక కథయే లిఖ దియా హై. శాస్త్రాలలో ఏవేవో కథలు చాలా రాసి పెట్టినారు. తుమ్ తో బాబా సే ఏకీ కథ సున్తే హో. మీరు బాబా ద్వారా ఒకే కథని వింటారు. దునియా మే ఢేర్ కథయే బనాతే రహతే హై. ప్రపంచంలో చాలా కథలు రాస్తూ ఉంటారు. ద్వాపర్ సే లేకర్ కలియుగ్ తక్ జో భీ శాస్త్ర ఆది చల్తే హై వహా హోతా నహీ. ఇక్కడ ద్వాపర యుగం నుంచి కలియుగం వరకు ఏవైతే వేద శాస్త్రాలు చదివినారో నడిచినాయో అవన్నీ అక్కడ ఉండవు. భక్తి మార్గకి సబ్ బాతే పూరే హో జాతే హై. భక్తి మార్గంలో అన్ని విషయాలు పూర్తి అయిపోతాయి. యహా తుమ్ జో కుచ్ దేఖ్తే హో ఓ సబ్ హై ఇవిల్. ఇక్కడ ఏమంతా కంటితో చూస్తూ ఉన్నారో అది ఎంత మంచిగా లేదన్నమాట. ఇవిల్ అంటారు బాబా. ఉన్కో దేఖ్తే హుయే భీ నా దేఖో, సున్తే హుయే భీ నా సునో. దాన్ని చూస్తూ ఉన్నా చూడకుండా ఉండండి, వింటూ ఉన్నా విడకుండా ఉండండి. అబ్ జో బాబా సమజాతే హై వహీ బుద్ధి మే రఖో. ఇప్పుడు బాబా ఏమైతే అర్థం చేయిస్తారో అది బుద్ధిలో పెట్టుకోండి. హమ్ సంగం యుగి బ్రాహ్మణ్ కితనే ఊంచే హై. మనం సంగమ యుగి బ్రాహ్మణులు ఎంత ఉన్నతమైన వాళ్ళు. దేవతాంసే భీ ఊంచ్, దేవతల కంటేనే ఉన్నతమైన వాళ్ళు. ఈ సమయం హమ్ ఈశ్వరీయ అవలాద హై. ఈ సమయంలో మనము ఈశ్వరీయ కులానికి చెందిన వాళ్ళం. ధీరే ధీరే వృద్ధి కో పాతే రహతే హై. మెల్లి మెల్లిగా వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇతనీ సహజ బాత్ కిస్కి బుద్ధి మే నహీ ఆతా హై. బాబా ఎంత మంచిగా సహజంగా చెప్తారు. అయితే కొంతమంది పిల్లలకు బుద్ధిలో ఈ పాయింట్స్ రావు. हम ईश्वरीय संतान है जो जरूर स्वर्ग के मालिक होना चाहिए क्योंकि वह बाप स्वर्ग की स्थापना करते हैं. మనం ఈశ్వరీయ సంతానం, తప్పకుండా స్వర్గానికి అధిపతులుగా అవుతాము. బాబా అయినారు స్వర్గ స్థాపన చేసేవారు. కరోడ్ వర్ష కహా దేనే కారణ్ కొయి బాత్ యాద్ నహీ రహతా. కొన్ని కోట్ల సంవత్సరాలని రాసిన కారణంగా ఏ విషయాలు బుద్ధిలోకి రావు. బాబా ఆకర్ యాద్ దిలాతే హై ఏ తో 5000 వర్ష కి బాత్ హై. బాబా వచ్చి గుర్తు చేయిస్తారు 5000 సంవత్సరాల విషయం. తుమ్ దేవీ దేవతా తే और फिर तुमको वही बनाते हैं. మీరే దేవీ దేవతలు. బాబా మళ్ళీ ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సమ్ముఖ సున్నే సే కితనీ ఖుషి और రిఫ్రెష్మెంట్ ఆ జాతా హై. బాబా సమ్ముఖంలో వచ్చి విన్నట్లయితే ఎంత ఖుషి, మనస్సు ఎంత రిఫ్రెష్మెంట్ అవుతుంది. బచ్చే జో సయానే హై समझो उनकी बुद्धि में आते हैं हमको బాబా సే వర్షా తో జరూర్ లేనా హై. ఏ పిల్లలైతే చాలా మంచి పిల్లలుగా ఉంటారో వాళ్ళకు బుద్ధిలో ఉంటుంది బాబా నుంచి మేము ఆస్తి తీసుకోవాలా. బాబా నయీ దునియా రచతే హై తో జరూర్ हम भी నయీ దునియా మే హోనా చాహియే. బాబా కొత్త ప్రపంచం రచన చేస్తారు. ఖచ్చితంగా మేము కూడా కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలా. ఏక బాబాకో తో సబ్ బచ్చే. ఒక్క తండ్రికి అందరూ పిల్లలైనారు. సబ్కా ధర్మ, సబ్కా రహనే కా స్థాన్, ఆనా జానా సబ్ భిన్న భిన్న ప్రకార కా హై. బాబా అంటూ ఉన్నారు
అందరి ధర్మము, అందరి ఉండే స్థానం బాబా అంటూ ఉన్నారు. మరియు వచ్చి వెళ్ళడం భిన్న భిన్న ప్రకారాలుగా ఉన్నారు. కైసే జాకర్ మూలవతన్ మే నివాస్ కర్తే హై ఏ భీ బుద్ధి మే హై. ఆత్మలన్నీ వెళ్ళి మూలవతనంలో ఏ విధంగా ఎలా కూర్చుంటాయి. మూలవతన్ మే సిజరా హై, మూలవతనంలో ఆత్మల వృక్షం ఉంది. సూక్ష్మవతన్ మే సిజరా నహీ దిఖా సక్తే హై, సూక్ష్మవతనంలో ఇలా ఆత్మల వృక్షం అనేది చూపించారు. వహా జో కుచ్ దిఖాతే హో ఏ సబ్ సాక్షాత్కార్ కి బాతే హై. బాబా అంటారు ఇక్కడ ఏమన్నీ చూపిస్తారో ఇవన్నీ సాక్షాత్కారంలో డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. ఫిర్ సూక్ష్మవతన్ మే భీ జాతే హై, వహా మూవీ చల్తీ హై. సూక్ష్మవతనానికి వెళ్తారు, అక్కడ మూవీ నడుస్తుంది. బీచ్ మే మూవీ కా భీ డ్రామా బనాయా తా, ఫిర్ ఠాకీ బనా. అంటే ఫస్ట్లో సైగల సినిమా ఉండింది అన్నమాట. తర్వాత టాకీ. సైలెన్స్ కా డ్రామా బన్ నా సకే, అంటే సైలెన్స్గా డ్రామా తయారు చేయడానికి అయ్యలే. బచ్చే జాన్తే హై హమ్ సైలెన్స్ మే కైసే రహతే హై, పిల్లలకు తెలుసు మేము సైలెన్స్గా ఎలా ఉండాలా. జైసే వహా ఆత్మోం కా సిజరా హై వైసే యహా మనుష్యోం కా, మూలవతనంలో ఎట్లా ఆత్మల వృక్షం ఉందో అలా సాకారంలో మానవ వృక్షం. తో ఏసీ ఏసీ బాతే బుద్ధి మే రఖ్ తుమ్ భాషణ కర్ సక్తే హో, ఇవన్నీ విషయాలు బుద్ధిలో పెట్టుకొని భాషణ చేయగలరు. ఫిర్ భీ పడాయి మే టైం లగతా హై, అయితే ఈ చదువులో టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. కర్కే ఏ భీ సమజ్ జాయే పరంతు యాద్ కి యాత్ర కహా జిస్సే ధారణ ఔర్ ఖుషీ హో. బాబా అంటూ ఉన్నారు ఎవరైతే ఇవన్నీ అర్థం చేసుకొని బాబా తలంపులో ఉంటారో వాళ్ళే ధారణ చేసుకుంటారు, వాళ్ళకు ఖుషి ఉంటుంది. అబ్ తుమ్ యథార్థ రీతి యోగ్ సీక్ రహే హో, ఇప్పుడు మీరు యథార్థ రీతిగా యోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. బచ్చోం కో సమఝాయా హై సబ్కో భాయి భాయి దేకో, బాబా పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు అందరినీ ఆత్మిక దృష్టితో చూడండి. ఆత్మ కా తఖ్త్ తో యే హై ఇసీలియే భగీరథ్ బాబా కా సింహాసన్ భీ మహషూర్ హై. ఆత్మ కూర్చొనే సింహాసనం బ్రుకటి మధ్యలో, పరమాత్మ బ్రహ్మ తనువులో వచ్చి కూర్చుంటారు కదా, అందుకనే భాగ్యశాలి రథం అని చెప్తారు. ఆ సింహాసనంలో పరమాత్మ కూర్చుంటారు. జబ్ కిసీ కో సమझाते हो तो ऐसे समझो हम भाइयों को समझाते हैं. మనం ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఆత్మ దృష్టితో ఆత్మ భాయికి అర్థం చేయిస్తున్నాం అనుకోవాలా. ఈ దృష్టిని పక్కా చేసుకోవాలా. అయితే ఇందులోనే చాలా శ్రమ ఉంది. మెహనత్ సే ఊంచ్ పదం మిల్తా హై, శ్రమతోనే ఉన్నత పదవి పొందుకుంటారు. बाप भी ऐसे देखेंगे, बाबा की नज़र की भी ब्रुकिटी के बीच में जाएंगे. బాబా కూడా అలాగే చూస్తారు. బాబా ఒక దృష్టి కూడా బ్రుకటి మధ్యలో వెళ్తుంది. ఆత్మతో చోటి బింది హై, సుంతి బి వహి హై. ఆత్మ చాలా సూక్ష్మమైన బిందు, ఆత్మనే వింటుంది. తుమ్ బాప్ కో బి బ్రుకుటి కే బీచ్ మే దేఖేంగే, మీరు కూడా బాబాని బ్రహ్మ తనువులో బ్రుకటి మధ్యలో చూడాలా. బాబా బి యహా హై తో బాయి బ్రహ్మకి ఆత్మ బి యహా హై. శివ్ బాబాను ఉన్నారు ఇక్కడ, బ్రహ్మ బాబా ఆత్మ కూడా ఉంది. ऐसे बुद्धि में रहने से तुम भी जैसे ज्ञान सागर के बच्चे ज्ञान सागर बन जाते हो. ఇది బుద్ధిలో ఉన్నట్లయితే మీరు జ్ఞానసాగర పిల్లలు జ్ఞానసాగరులుగా అవుతారు. తుమారే లియే తో బహుత్ సహజ్, మీకోసం చాలా ఈజీ ఇది. గృహస్థ వ్యవహార మే రహనే వాలోం కే లియే అవస్థ జరా ముష్కిల్ హై. అంటే గృహస్థ వ్యవహారంలో ఉండే వాళ్లకు ఈ స్థితిలో ఉండేది కొంచెం కష్టమవుతుంది. సున్కర్ గర్ జలే జాతే హై, విని ఇంటికి వెళ్ళిపోతారు. వహా కా వాతావరణం ఔర్ హై, ఇంటి యొక్క వాతావరణం వేరుగా ఉంటుంది. యహా సహజ హై, బాబా యుక్తి బహుత్ సహజ బతాతే హై. ఇది సహజం, ఇక్కడ బాబా యుక్తి చాలా సహజంగా చెప్తున్నారు. అప్నే కో ఆత్మ సమజ్ బాబా కో యాద్ కరో, స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని తలంపు చేయండి. ఎబీ బాయి
इस दृष्टि से कर्म बंधन से अतीत हो जाएगा. ఎదటి వాళ్ళని ఆత్మిక దృష్టితో చూసేటప్పుడు కర్మ బంధనాల నుంచి అతీతమైపోతారు. శరీర్ భీ భూల్ జాతా హై, ఫిర్ బాబా భీ యాద్ రహతా హై. శరీరాన్ని మరచిపోతారు, మరి తండ్రి గుర్తొస్తారు. ఇస్మే మెహనత్ కర్తే రహేంగే తో పాస్విక్ తానర్ హోంగా. ఇందులో ప్రయత్నం చేస్తూ ఉంటే పాస్విక్ తానర్గా అవుతారు. ఎసి అవస్థామే బిరాలా హీ కొయ్యి రహతా హై. ఇటువంటి స్థితిలో ఏ కొద్ది మందో ఉంటారు. విశ్వకా మాలిక్ భీ వహీ బంతే హై. విశ్వానికి అధిపతులుగా కూడా వాళ్ళే అవుతారు. 8 రత్నోంకి మాల హైనా, అష్టరత్నాల మాల ఉంది కదా, తో పురుషార్థ కర్నా హై. పిల్లలు పురుషార్థం చేయాలా. ऊंच पद पाने वाले कैसे भी करके పురుషార్థ జరూర్ కర్తే హోంగే. ఉన్నత పదవి పొందుకునే వాళ్ళు తప్పకుండా పురుషార్థం చేస్తారు. ఇస్మే దూసరీ కుచ్ భీ బాతే నికల్తీ నహీ. ఇందులో వేరే విషయం వెలువడదు. బాయి బాయికి దృష్టి స్నేహ ఔర్ సంబంధ హో జాతా హై. ఆత్మిక దృష్టిలోనే స్నేహము మరి సంబంధం మంచిగా ఉంటుంది. దృష్టి వహా జమ్ జాతీ హై. ఇసిలియే బాబా कहते हैं तुमको बहुत గుహ్య గుహ్య బాతే సునాతా హై. ఆత్మిక దృష్టిలో మనం చూస్తూ ఉన్నాము అంటే ఇది అలవాటు అయిపోతుంది. ఇవి చాలా పక్కా గుహ్యాతి గుహ్యమైన విషయాలు బాబా చెప్తారు. ఇస్మే అభ్యాస్ కర్నా మెహనత్ కా కామ్. అయితే ఇది అభ్యాసం చేసేదే, ఇందులోనే శ్రమ ఉంది. యహా భీ బైటే హో తో అప్నే కో ఆత్మ సమజో. ఇక్కడ కూర్చొని స్వయాన్ని ఆత్మగా అనుకోండి. ఆత్మ హీ సున్తీ హై. సున్యే వాళ్ళ ఆత్మ, తుమ్ దేఖ్తే హో. ఆత్మనే వింటుంది. తో మనుష్య కహ దేతే హై ఆత్మ నిర్లేప్. మనుషులు ఏం చెప్తారు? ఆత్మకి ఏమి అంటదు, అది నిర్లేపని. బాకీ క్యా శరీర్ సున్తే హై. శరీరంలో కూర్చొని ఆత్మ కదా వినేది. శరీరం ఏమైనా వింటుందా? ఏతో రాంగ్ హై. బాబా అంటారు ఇది రాంగ్. బాబా తుమ్కో గుహ్య గుహ్య బాతే సునాతే హై. బాబా పిల్లలకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు. మెహనత్తో బచ్చోంకి కర్నీ హై. శ్రమ అనేది పిల్లలే చెయ్యాల. జో కల్ప పహలే బనే తే ఓహ్ మెహనత్ జరూర్ కరేంగే. కల్పం ముందు ఎవరు తయారైనారో వాళ్ళు శ్రమ చేస్తారు. అప్నా అనుభవ్ భీ సునాయంగే ఎసే హమ్ సున్తే సునాతే హూ. పిల్లలు తన యొక్క అనుభవాన్ని కూడా వినిపిస్తారు అన్నమాట. అలవాటు పడిపోతుంది అనుభవం చేస్తూ వినిపిస్తూ ఉంటే. ఆత్మకో హీ సునాతే హై మన్మనా భవ. ఆత్మకి వినిపిస్తారు మన్మనా భవ. ఫిర్ వహ అప్నే కో వహో ఉన్కో కహతే హై మన్మనా భవ అర్థాత్ బాబా కో యాద్ కరో. మనస్సులో బాబాని తలంపు చేయాల. ఇది గుప్తమైన శ్రమ. జైసే పడాయి భీ ఏకాంత్ మే జడ్కే నీచే జాకర్ పడితే హై వహై స్థూల్ బాత్. చదువు కూడా చూడండి, సైలెన్స్గా ఒక చెట్టు కింద ఏకాంతంలో పోయి కూర్చొని చదువుతారు. అది స్థూలమైన విషయం. ఏతో ప్రాక్టీస్ కర్నేకి బాత్ హై. అయితే ఇక్కడ ఆత్మస్వమానంలో ఉండేది ప్రాక్టీస్ చేసే విషయం. దిన ప్రతిదినము మీ యొక్క ప్రాక్టీస్ని పెంచుకోవాలా. బాబా కూడా కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు. జో తుమ్ అభి సున్తే హో ఓ ఫిర్ నయి నయి ఆకర్ సునేంగే. ఇప్పుడు మనం వింటూ ఉన్నాం, మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి వింటారు. కోయి కహతే హై హమ్ దేరీ సే ఆయే హై. కొంతమంది చెప్తారు మేము జ్ఞానాన్ని చాలా లేటుగా తెలుసుకున్నాము. అరే తుమ్ తో ఔర్ హీ ఫస్ట్ క్లాస్ గుహ్య గుహ్య బాతే సున్తే హో. మీరు లేట్గా వచ్చినా కూడా ఇప్పుడు చాలా ఫస్ట్ క్లాస్గా చాలా గుహ్యమైన మాటలు వింటారు. జో పురుషార్థ కర్నేసే ఊంచు పదవి మిల్తా హై. ఎవరు పురుషార్థం చేస్తారో వాళ్ళు ఉన్నత పదవి పొందుకుంటారు. ఔర్ హీ అచ్చా హై. ఇంకా మంచిది. మాయాతో పిచాడి తక్ చోడ్తీ హీ నహీ. అయితే ఈ మాయ లాస్ట్ వరకు వదలనే వదలదు. మాయాకి లడాయి చల్తీ రహీగా. మాయ యొక్క యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. జబ్ తక్ తుమ్ జీత్ పెహనో. ఎంతవరకు విజయం పొందలేదు అంతవరకు మాయ యుద్ధం నడుస్తుంది.
फिर अनायास तुम चले जाएंगे। जो जितना याद करेंगे समझेंगे हम जाते हैं बाबा के पास, शरीर छोड़ जाते हैं। ఎవరు ఎంత తలుచుకుంటారో బాబాని వాళ్ళకి అర్థమవుతుంది. బాబా పిల్లలు చాలా సహజంగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు. बाबा ने देखा है ऐसे ब्रह्म में लीन हो सके लक्ष्य रखने वाले जब शरीर छोड़ते हैं तो सन्नाटा हो जाता है. బ్రహ్మలో లీనమైపోవాలని లక్ష్యం పెట్టుకుంటారు. వాళ్ళ సైలెన్స్లో ఉండి తపస్సులో కూర్చొని శరీరాన్ని వదిలేస్తారు. అయితే మోక్షం అయితే పొందుకోరు, పరంధామానికి వెళ్ళలేరు. నాటకంలో అందరూ యాక్టర్స్ కదా, అంతిమ సమయంలోనే అందరూ పోతారు. జబ్ ఏక్ నహీ రహేగా తబ్ వాపస్ జాయేంగే. బాబా అంటారు పరంధామం నుంచి అన్నీ ఖాళీ అయి వచ్చేస్తాయి ఆత్మలు, మళ్ళీ పరంధామానికి వెళతాయి. जो मनुष्य मात्र है सब चले जाएंगे, बाकी थोड़े बचेंगे और कहेंगे सबको सियाफ किया. అందరూ లాస్ట్లో వాపస్ వెళ్ళిపోవాల్సిందే పరంధామానికి. ఈ సమయ సత్యుగ్ కి స్థాపన हो रहा है, कितने करोड़ మనుష్య है. ఇప్పుడు సత్యుగ స్థాపన అవుతూ ఉంది. ఎన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. सबको हम सियाफ कर फिर अपनी राजधानी में चले जाएंगे. वे लोग तो करके 40-50 को सियाफ करते होंगे, तुम कितनों को सियाफ करते हो. अभी आत्मये मच्चेरे सदृश चले जाएंगे శాంతిధామ్. అందరూ లాస్ట్లో దోమల గుంప వలె పరంధామానికి వెళ్ళిపోతారు. तुम आए हो साथ ले जाने और सबको भेजने के लिए. బాబా వచ్చినారు, అందరినీ తీసుకొని పోతారు, మళ్ళీ అందరూ సత్యుగంలో వస్తారు. ఇవి చాలా వండర్ఫుల్ అయిన మాటలు. ఇతనే కరోడ్ మనుష్య జాయేగా, उनको सियाफ करेंगे, सब वापस మూలవతన్ మే చలే జాయేంగే. ఇంతే, అందరూ లాస్ట్లో మూలవతనంకి వెళ్ళిపోతారు. ये भी तुम्हारी बुद्धि का काम करती है, धीरे धीरे सिजरा उड़ जाते हैं. కాబట్టి మీరు బుద్ధిలో మెల్లి మెల్లిగా ఈ వృక్షం అనేది పెద్దగా అవుతుంది. फिर खंड माला रुद्रमाला बन जाएगा. यह बातें तुम्हारी बुद्धि में रुद्रमाला रूंडमाला कैसे बनती है. ఈ విధంగా రుద్రమాల రూండుమాల ఎలా తయారవుతుంది పిల్లల బుద్ధిలో ఉంది. हम रुद्रमाला में जाकर रूंडमाला में आएंगे. బాబా అంటారు పిల్లలు రుద్రమాలలో వెళ్ళి మళ్ళా రూండమాలలో వస్తారు. ఫిర్ నంబర్ వార్ ఆతే రహేంగే, నంబర్ వార్గా వస్తూ ఉంటారు. కితనీ బడి రుద్రమాల బంతీ హై, ఎంత పెద్ద రుద్రమాల అవుతుంది. ఇస్ జ్ఞాన్ కో కోయి భీ నహీ జాన్తే, ఈ జ్ఞానం గురించి ఎవరికీ తెలీదు. షురూ సే లేకర్ ఇస్ జ్ఞాన్ కో కోయి జాన్తే నహీ, ప్రారంభం నుంచి ఈ జ్ఞానం గురించి తెలియదన్నమాట చాలామందికి. మనం సంగమయుగి బ్రాహ్మణులు మాత్రమే తెలుసుకున్నారు. ఈ సంగమ యుగంలో పరమాత్మని యొక్క స్మృతి చేస్తారు. సృష్టి యొక్క జ్ఞానమంతా బుద్ధిలో ఉంటుంది. తుమ్ హో లైట్ హౌస్, సబ్కో టికానే పర్ లగానే వాలే. మీరెవరు అంటే లైట్ హౌస్, అందరికీ గమ్యానికి చేరే దారిని చూపించేవాళ్ళు. तुम कैसे अच्छी लाइट हाउस बनते हो, పిల్లలు ఎంత మంచి లైట్ హౌస్గా అవుతారు. ऐसी कोई बात नहीं तुमसे लघु ना होते हो, तुम सर्जन भी हो, धोबी भी हो, सभी खूबियाँ विशेषता तुम्हारे में आ जाती है. బాబా అంటారు మీరు లైట్ హౌస్, మీరు డాక్టర్ అయినారు, మీరు ఆత్మని శుభ్రం చేసే ధోబీ అయినారు, అన్ని విశేషతలు మీ లోపల వస్తాయి. మహిమ తుమారి బి హో జాతీ హై, బాబా పిల్లల యొక్క మహిమ కూడా జరుగుతుంది. పరంతు నంబర్ వార్ పురుషార్థానుసార్,
అయితే నంబర్వార్ పురుషార్థం అనుసారంగా జైసే జైసే కర్తవ్య కర్తే హై ऐसे ऐसे గాయన్ హోతా హై. ఎలా ఎలా కర్తవ్యం చేస్తామో అటువంటి గాయనం ఉంటుంది. బాబాతో డైరెక్షన్ దేతే హై ఉస్ పర్ విచార్ సాగర్ విచార్ కర్నా సెమినార్ కర్నా తుమ్ బచ్చోం కా కామ్ హై. బాబా డైరెక్షన్ ఇస్తారు, పిల్లలు విచారం చేయాలా, ప్రోగ్రామ్ చేయాలా, అది పిల్లల యొక్క కర్తవ్యం. బాబా కోయి మనా నహీ కర్తే. బాబా అంటారు పిల్లలు ఏమైనా చేయవచ్చు అన్నమాట. టాపిక్స్ తయారు చేసి సెమినార్ చేయొచ్చు. బాబా ఎప్పుడు నో చెప్పరు. అచ్చా బహుత్ సునానే సే క్యా ఫాయిదా. బాబా కహతే హై మన్మనా బాబా. ఎక్కువ వినిపించడం వల్ల ఏమీ లాభం. అయితే బాబా ఏం చెప్తారు, మనస్సులో బాబాని తలుచుకోండి. బాబా తుమే కితనా తర్వాటి మాలా ఖిలాతే హై. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. धारणा सदा नशा रहे हम संगम युगी ब्राह्मण देवताओं से भी ऊंच క్యూంకి అభి హమ్ ఈశ్వర్య ఔలాద్ హై. కాబట్టి సదా నశ ఉండాలా. మనం సంగమయుగి బ్రాహ్మణులు, బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఈ ఉన్నతమైన నశ అన్నమాట. ఇప్పుడు మనము ఉన్నతమైన ఈశ్వరీయ కులానికి చెందిన వాళ్ళం. మాస్టర్ జ్ఞానసాగరులైనాము. సబ్ కూబియా ఈ సమయ్ హమారీ మే బర్ రహీ హై. అన్ని విశేషతలు ఈ సమయంలో మన లోపల నిండుతూ ఉన్నాయి. जो బాబా సమझాతే హై వహీ బుద్ధి మే రఖనా హై. ఏది బాబా అర్థం చేయిస్తారో అది పిల్లల బుద్ధిలో ఉంచుకోవాలా. బాకీ కుచ్ భీ సున్తే హుయే నా సునో దేఖ్తే హుయే నా దేఖో. మిగతా విషయాలన్నీ వింటూ ఉన్నా వినని వారిగా, చూస్తూ ఉన్నా చూడని వారిగా ఉండాలా. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. చెడుని వినొద్దండి, చెడును చూడొద్దండి, చెడును మాట్లాడొద్దండి. వరదానము ఈశ్వరీయ సేవా ద్వారా వెరైటీ మేవా ప్రాప్తి కర్నే వాలే అధికారి ఆత్మా భవ. ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ మేవని ప్రాప్తి చేసుకునేవారే అధికారి ఆత్మా భవ. కహా జాతా హై కరో సేవా తో మిలే మేవా. చెప్తారు కదా, సేవ చేసినట్లయితే మేవ దొరుకుతుంది. ఈశ్వరీయ జ్ఞాన్ దేనా హై ఈశ్వరీయ సేవ. ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వడమే ఈశ్వరీయ సేవ. జో యహ్ సేవా కర్తే హై ఉన్హే అతీంద్రియ సుఖ్ వ ఖుషియోం కా శక్తియోం కా వెరైటీ మేవా మిల్తా హై. ఎవరైతే ఈశ్వరీయ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకు అతీంద్రియ సుఖం, శక్తులు, ఖుషి, వెరైటీ మేవా దొరుకుతుంది. ఆ బ్రాహ్మణి హీ ఇస్కే అధికారి హో. మీరు బ్రాహ్మణులే ఈ మేవని తీసుకొనేకి అధికారులు అవుతారు. క్యూంకి ఆప్కా కామ్ హీ హై ఈశ్వరీయ పడాయి పడనా ఔర్ పడానా. కాబట్టి ఈ బాబా అంటారు మీ కర్తవ్యమే ఈశ్వరీయ చదువును చదువుకోవడం మరియు చదివించడం. జిస్సే ఈశ్వరికే బన్ జాయేగా. దీని ద్వారా ఈశ్వరునికి బిడ్డలుగా అవుతారు. तो ऐसी ईश्वरीय सेवा करने से ఈశ్వరీయ ఫల్ కే అధికారి బన్ గయే. ఇటువంటి ఈశ్వరీయ సేవ చేయడం వల్ల ఈశ్వరుని దగ్గర ఫలం తీసుకునే అధికారులుగా అవుతారు. ఇసి నషా మే రహో. బాబా అంటారు పిల్లలు ఇదే నషాలో ఉండాలా. స్లోగన్ బాబా కే సాత్ రహకర్ కర్మ కరో తో డబల్ లైట్ రహేంగే. బాబా జతలో ఉంటూ కర్మ చెయ్యండి, కర్మ చేస్తూ చాలా తేలికగా డబల్ లైట్ స్థితిలో ఉండండి అని బాబా చెప్తారు. అచ్చా, ఓం శాంతి. जिंदगी उनकी सफल है,
औरों के लिए जो जीते हैं, मुस्कान देते हैं सभी को, आंसू सभी के पीते हैं। हम रहे संसार में पर हम में ना संसार हो, हम रहे संसार में पर हम में ना संसार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो, एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। हम रहे संसार में पर हम में ना संसार हो। निर्लिप्त रह कर वो खिले, निर्लिप्त रह कर वो खिले, जल में जूनी रज रहे, वो चले गजमस्त सा हलचल में भी धीरज रहे, वो चले गजमस्त सा हलचल में भी धीरज रहे। प्रभु प्रेम का है पात्र वो, प्रभु प्रेम का है पात्र वो, जो सेवा में बलिहार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। हम रहे संसार में पर हम में ना संसार हो। शीतल मलय के पवन सा वो धरा का देवता, शीतल मलय के पवन सा वो धरा का देवता, उसका कुछ अपना नहीं सबके भले का सोचता, उसका कुछ अपना नहीं सबके भले का सोचता। सुखदाई वो सुखदेव जो, सुखदाई वो सुखदेव जो, देता प्यार ही प्यार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। हम रहे संसार में पर हम में ना संसार हो। साथी वो ईश्वर का है, साथी वो ईश्वर का है, ईश्वर ही उसका साथी है। विश्व नाटक देखता वो हो के हर पल साक्षी है, विश्व नाटक देखता वो हो के हर पल साक्षी है। जैसे जग कल्याण को,
जैसे जग कल्याण को उसने लिया अवतार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। हम रहे संसार में पर हम में ना संसार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। एक ऋषि की तरह ही अपना जगत व्यवहार हो। एक ऋषि